రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్, వైసీపీకి సంబంధించి మొత్తం లిస్ట్ అంతా రిలీజ్ చేశారు. 175 లిస్ట్ అయితే రెడీ అవ్వడం చూసాము. మరి ఎలా ఉంది ఈ లిస్టు? మరి గెలిచే అవకాశం ఏమన్నా ఉందా? గట్టి కాంపిటీషన్ అయితే కనబడబోతుందా సార్ ఎలక్షన్స్ లో? నా వరకు నాకు తెలిసిన పరిధిలో పోటీ ఉంటుందని అయితే నేను భావించట్లేదు. అంటే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నిలబడాలి కాబట్టి నిలబడతాయి, అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ప్రస్తుతం అయితే ప్రజల మనోగతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటుంది రెండు విషయాలు. ఒకటి, ప్రజలు గెలవాలనుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేస్తున్నారు, ప్రతిపక్షాలతోటి కాదు. కాబట్టి ప్రజలు గెలుస్తారు. ప్రజలు గెలుస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు 175 మంది అభ్యర్థులను ప్రకటించారు, మంచి పద్ధతి. నేడదాకా ఊరించి 12 పర్యాయాలు వేసి రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా సంపూర్ణంగా ప్రకటిస్తారు. వాళ్ళే 175 రాబోతున్నాయి కాబట్టి మనం కూడా ముందుగా ప్రకటించాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రకటించారు. మంచిదే, గొడవ లేకుండా పోతాయి, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళేమో జనంలోకి వెళ్తారు, రాని వాళ్ళేమో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అసమ్మతి ఎక్కువగా ఉందనుకోండి, ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిన్నదాకా కొంతమందికి వాళ్ళ అదే స్థానాల్లో పోటీ చేయరు, అవకాశం రాకపోవచ్చని చాలామంది చెప్పారు. అందుట్లో ఉదాహరణకి కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, రోజే గారి గురించి మీ దగ్గరే గతంలో నేను చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వాళ్ళకే ఇస్తారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదని. తిరిగి మళ్ళీ దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అక్కడ కాదు అనుకుంటే వాళ్ళు అక్కడ ఓటమిని అంగీకరించినట్టే కదా. ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే 175 మంది ఇళ్ళు, 175 మంది ఉమ్మడి. ఎవరున్నా సరే 175 మందేగా. వీళ్ళేమీ సింగిల్గా వస్తున్నారని చెప్పని, ఒంటరిగా వస్తున్నామని చెప్పని వీళ్ళేమి 350 మంది కాదుగా. వాళ్ళు కలిసి వచ్చినందుకు వాళ్ళు 500 మంది కాదుగా. ఎవరైనా 175 మందికే కదా పోటీ అనేది. కలిసిన తర్వాత ఒకళ్ళే ఉంటారు, విడివిడిగా అయితే వేరువేరుగా ఉంటారు. కాబట్టి వాళ్ళేమో మైత్రి బంధంతో వస్తున్నారు, ఈయనేమో అధికారం చేతిలో ఉంది, అభ్యర్థులు ఉన్నారు, జనం నా ఏమంటుంటారని వీళ్ళు వస్తున్నారు. మరి జనం ఎవరికి కర్రుగాల్చి వాత పెడతారనేది చూసుకుంటూ ఉంటే, నిస్సందేహంగా ప్రజాభిప్రాయం ప్రకారం చూసుకుంటూ ఉంటే అధికార పార్టీని ఓడించాలని ప్రజలందరూ కంకణబద్దులై ఉండాలి. మీరు అడగొచ్చు, ఎందుకు అధికార పార్టీనే ఓడిస్తారు అని. ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుందంటే ప్రజా వ్యతిరేక పాలన నడిచింది. ప్రజలకి వాళ్ళు ఆశించి అంతకుముందు గెలిపించిన స్థాయిలో కనీసం వాళ్ళు అనుకున్న దాంట్లో 10% కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదనే భావనలో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు ప్రభుత్వాన్ని ఓడించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మా ఎమ్మట పార్టీలు నడవండి అన్నారు. వాళ్ళ అభిప్రాయం మేరకే 3 పార్టీలు, ముఖ్యంగా 2 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ముందుకెళ్ళి వాళ్ళతో ఇప్పుడు కేంద్రం కూడా వచ్చింది. కాబట్టి ఏమనుకుంటున్నారంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ రావాలి, భారతీయ జనతా పార్టీ వాళ్ళ నష్టం అని చెప్పి కొంతమంది కూడా అంటున్నారు. దానికి మీకు దృష్టాంతాలు కూడా చూపిస్తాను నేను. ఇదే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి రేపు జరిగే సభ ముందనుకున్నట్టుగా అక్కడ ప్రధానమంత్రి గారు రావట్లేదు, వీళ్ళే సభ నిర్వహిద్దాం అనుకున్నారు. దానికి అనుమతి కోరుతూ రవాణా శాఖ వారికి వాహనాలను సమకూర్చమని చెప్పని అడిగితే తిరస్కరించారు అంతకుముందు. మరి అదే భారతీయ జనతా పార్టీ కలిసి ప్రయాణం చేస్తున్నారు అనగానే ఎన్ని వాహనాలు కావాలని వాళ్ళే అడుగుతున్నారు. అంటే వ్యవస్థల్లో, అధికారుల్లో మార్పు ఎలా ఉంటుందంటానికి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి దాని అవసరం ఏంది ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికలో చేసిన అరాచకాలే తిరిగి చేసి అరాచకంగా గెలవాలనుకున్నారు తప్ప ప్రజల మనసుల్ని గెలుచుకొని అధికార పార్టీ తిరిగి మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని కోరుకోలేదు. అట్లా అవకాశం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు మంచి పరిపాలన ఇవ్వలేదు, అది వాస్తవం. ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నేను దాన్ని కూడా అంగీకరిస్తాను. విధ్వంసం కనపడింది, దౌర్జన్యం కనపడింది, దోపిడీ కనపడతానే ఉంది. దానికి తగ్గట్టు వాళ్ళకి ఎదిరించి మాట్లాడిన వాళ్ళు కొంతమందిని చంపేయడం కూడా జరిగింది. అవన్నీ చూసుకున్న తర్వాత ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం ఏర్పడింది ఇప్పుడున్న పాలకుల మీద.
మరి ఎందుకు తిరగబడలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. తిరగబడి ఏమి సాధించాలి? అదే 100 110 స్థానాలు వస్తే ఒక 20 మంది 30 మంది బయటకు వస్తే ఆ ప్రభుత్వం పడిపోయింది. అప్పుడు ఏదైనా పోరాటం చేయొచ్చు. 151 స్థానాలు వచ్చిన వాళ్ళని దగ్గర దగ్గర 64 మంది బయటికి రావాలి. మరి 64 మంది బయటకు వచ్చే పరిస్థితి లేదు కదా. ఆ పార్టీ వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళకు అనుబంధంగాను వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళే ఉన్నారు కదా. కొంతమంది బయటకు వచ్చారు, ఇటు బయటకు వచ్చారు వాళ్ళు. అంతకంటే ఎక్కువ మంది కనపడట్లేదు కదా. కాబట్టి మనం ఏం చేసినా కూడా ఉపయోగం ఏం లేదు. మనం దీంట్లోనే కొనసాగుదాం, రేపొద్దున ఆయనే గెలిపిస్తాను అంటున్నాడు కాబట్టి కొనసాగుదామని చెప్పి వాళ్ళు ఆయనతో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయాణం చేసేవాళ్ళు కొంతమందికి ఇప్పుడున్న పరిస్థితి మింగుడు బారిన పరిస్థితి. నాకైతే ఇప్పుడు ప్రకటించిన వాళ్ళందరూ కూడా రేపు ఎన్నికల బరిలో ఉంటారని అయితే నేను భావించట్లేదు. కొంతమంది ముందే పరాజయాన్ని ఒప్పుకొని పారిపోతారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే గెలిచే అవకాశం లేదు కాబట్టి. లేదు, వాళ్ళకున్న బలహీనతలు అడ్డం పెట్టుకొని బెదిరించి పోటీ చేపిస్తూ ఉండొచ్చు. ఈ రెండే జరుగుతాయి అక్కడ. అందువల్లే ఈరోజు ప్రకటించారు. పనిలే సంతోషం, వాళ్ళు కూడా ప్రకటించారు. వీళ్ళు కూడా ఇప్పుడు ప్రకటించున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు కొద్దిమంది తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 16 మంది రావాలి, జనసేన తరపు నుంచి, అట్లాగే భారతీయ జనతా పార్టీ నుంచి 10 మంది. అది కూడా రేపు సాయంత్రానికల్లా అది కూడా అందరికీ అర్థమైపోయింది. వాళ్ళు కూడా ప్రకటిస్తారని అయితే నేను భావిస్తున్నాను. సరే, ఇటు మంగళగిరిలో లోకేష్ గారి పైన లావణ్య అనే మహిళ పోటీ చేస్తుంది. అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పైన వంగ గీత, ఆయన టీడీపీ నుంచి అంటే వర్మ అనే వ్యక్తి కూడా ఆయన మీద పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఈ 2 ప్లేసుల్లో కాస్త పవన్ కళ్యాణ్కి లోకేష్ గారికి గట్టి ఫైట్ ఉంటుందని అంటున్నారు, ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. మీ ఒపీనియన్ సార్? ప్రమాదం లేదు, భయము లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ 40-50 వేల ఆధిక్యతతో గెలవబోతున్నారు. ఇక్కడ కూడా అంతే. లోకేష్ గారు కూడా పోటీ అనేది అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగానే వాళ్ళకి జనం కనపడుతూ ఉంటారు. మంది మార్బలం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కనపడుతూ ఉంటారు. ప్రజల్లో నిరసన అనేది వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని ఏంటో రేపు చూపిస్తారు వాళ్ళు. నా వరకు నాకు తెలిసిన పరిధిలో పోటీ ఉంటుందని అయితే నేను భావించట్లేదు. అంటే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో నిలబడాలి కాబట్టి నిలబడతాయి, అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ప్రస్తుతం అయితే ప్రజల మనోగతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటుంది 2 విషయాలు. ఒకటి, ప్రజలు గెలవాలనుకుంటున్నారు, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలనుకుంటున్నారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేస్తున్నారు, ప్రతిపక్షాలతోటి కాదు. కాబట్టి ప్రజలు గెలుస్తారు. ప్రజలు గెలుస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు 175 మంది అభ్యర్థులను ప్రకటించారు, మంచి పద్ధతి. నేడదాకా ఊరించి 12 పర్యాయాలు వేసి రేపు భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా సంపూర్ణంగా ప్రకటిస్తారు. వాళ్ళే 175 రాబోతున్నాయి కాబట్టి మనం కూడా ముందుగా ప్రకటించాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రకటించారు. మంచిదే, గొడవ లేకుండా పోతాయి, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళేమో జనంలోకి వెళ్తారు, రాని వాళ్ళేమో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అసమ్మతి ఎక్కువగా ఉందనుకోండి, ఓడించడానికి ప్రయత్నం చేస్తారు.